నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డొస్కో కంపెనీ ప్రతినిధులతో అయ్యన్న భేటీ, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకం అందిస్తామని స్పీకర్. రాజమండ్రి జీవకారుణ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, దాతల ఆశయ సాధనలో ముందడుగు వేయాలని సిటీ ఎమ్మెల్యే ఉద్బోధ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే, పేదల సంక్షేమమే లక్ష్యమన్న బండారు. అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ముఖ చిత్రం మారబోతోందని, ముఖ్యంగా మాకవరపాలెం ప్రాంతం పరిశ్రమల హబ్గా రూపుదిద్దుకుంటోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో డోస్కో కంపెనీ డైరెక్టర్లు ఆర్కే బంగారు, ఎన్జీ బంగారు స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో భారీ ఎర్త్ మూవింగ్ పరికరాలు మరియు విడి భాగాల తయారీ యూనిట్ను స్థాపించేందుకు ప్రముఖ సంస్థ డోస్కో ప్రైవేట్ లిమిటెడ్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు స్పీకర్ అయ్యన్న పాత్రుడితో సమావేశమై ప్రాజెక్టు వివరాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో డోస్కో జనరల్ మేనేజర్ ఎం చంద్రశేఖర్, ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ రామారావు తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మక గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించడంతో పాటుగా దాత ఆశయాలు, మూల సిద్ధాంతాలైన వృద్ధులకు, అనాథ బాలలకు నీడా భోజనాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చైర్మన్ వర్రె శ్రీనివాస్ నేతృత్వంలోని రాజమండ్రి గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారికి సమన్వయం పాటిస్తూ పాలక మండలిని నియమించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. గత వైసీపీ పాలనలో జీవకారుణ్య సంఘంలో జరిగిన తప్పులు సరిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి సిటీకి ఎక్కువ కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పదవులు సాధించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. జీవకారుణ్య సంఘంలో ఉన్న వారికి ఏమి అవసరమో వాటిని దాతలు అందజేసేలా చూడాలని ఆయన సూచించారు. వర్రె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఉనికి కోల్పోతున్న వైసీపీ కోటి సంతకాల సేకరణకు కిరాయి మనుషులు తెచ్చుకుంటుందని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి వర్రె శ్రీనివాస్ గారిని కానీ సభ్యులు కానీ కోరేది ఏమిటంటే, ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క, ఈ సంస్థ ఒక లెక్క. వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో 2 నెలల్లో చేస్తున్నారు. 2 నెలల్లోనే ఇప్పుడే చెప్పారు 4 మంచి పనులు చేశారని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటారు. మీరు మంచి పనులు చేయండి, మీకు మేము అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థ యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు, ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం, నీడ ఇవ్వడం, అలాగే పిల్లల యొక్క మంచి చెడ్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత. చాలా మంచి మాట చెప్పారు ఇందాక శ్రీనివాస్ గారు. ఒక దుప్పటి మనం 2-3 సంవత్సరాలు వాడతాం, 1 సంవత్సరం వేసుకుందాం. 1 సంవత్సరంలో ఎన్నిసార్లు దాతలు వచ్చి దుప్పట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది కాదు విధానం. చీరలు కూడా మరొకటి, అంటే ఇక్కడ మంచి మార్కెటింగ్ అయిపోతా ఉంది పాయింట్. ఇది కాదు. దాతృత్వాన్ని చాటుతున్న వారందరికీ కూడా మా అవసరాలు ఇవి, మాకు ఇది కావాలి. ఒక మంచి నీడ ఇచ్చింది. ఆ నీడ పటిష్టంగా ఉండడానికి ఏదైనా కావలిస్తే అది. అలాగే ఇందాకే వంటశాల చెప్పారు. ఇందాక అప్పారావు గారు చెప్పినట్లుగా మురళీమోహన్ గారు ఒక సహకారంతో చేసిన వంటశాల ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ అనేకమైన రాజకీయాలు చేశారు. ఆ స్త్రీమూర్తిని తీసేసినందుకు ముందుగా ఆలోచిస్తున్నాయి. ఆ సమయంలో హడావిడిగా అన్ని కమిటీలు కూడా చేయించుకోవడం జరిగింది. చేసింది 2 నెలల్లో. ఆ 2 నెలల్లో 4 మంచి పనులు చేశాం మా కార్యవర్గం అంతా కలిపి. అప్పుడు ఒకటి, ఈ గేట్ దగ్గర
గేట్ మ్యాన్, అంతకుముందు ఉండేవాడు కాదు, వారు పెద్ద వస్తూ ఉండేవాళ్ళు. 2 వృద్ధులకి బాలలకి భోజనాలు పెట్టడానికి వంట ఉండడానికి సామాన్లు మార్చాం, ఇమీడియట్గా మార్చాలి. చాలా పాత అయిపోయింది కాబట్టి పిల్లలు అనాథకి పాలవుతారన్న ఉద్దేశంతో మార్చడం జరిగింది. 3 పెన్షన్స్ అన్ని కూడా రకరకాల వృద్ధులు ఇందులో ఉన్నారు. ఆ డిఫరెంట్ ఏరియాస్, ఆ ఏరియాస్లో ఉండటం వలన ప్రతిరోజు ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు 4 రోజులు ముందు వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడి నుంచి పెన్షన్ మీద 4 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు. ఇవన్నీ గమనించి అప్పుడు కార్పొరేషన్లో ఫ్లోర్ లేదు కాబట్టి కమిషనర్తో మాట్లాడి బ్రోచర్ సిస్టమ్ అంతా ఇంటింటికి ఇవ్వడం తెలుగుదేశం ప్రభుత్వంలో. కాబట్టి మరి అందరికీ కూడా ఒకే రోజులో ఒకే చోట ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. మీకు 5 ఊళ్ళు ఉన్నా సరే ఆ ఊళ్ళన్నీ మీరు తయారు చేయడం జరిగింది. 4వది, ఈ జీవికా సంఘంలో చాలా మంది విరాళాలు చేసినటువంటి దాతలు ఉన్నారు. చాలా మంది ఆ దాతలో వాళ్ళకి అర్హతను బట్టి, వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక్కడున్న 65 మంది ఉద్యోగిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ ఆయన ఇంటి దగ్గర ఒకటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి వర్రే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఇప్పటికీ 14 కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా ఎంతో డిసిప్లైన్ గా క్రమశిక్షణతో కమిటీని ప్రమాణ స్వీకారం చేయడంలో కానీ, కమిటీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎంతో బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కమిటీలు వేసేటప్పుడు ఎంతో పారదర్శకంగా 2018, 2023 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైతే వారి విజయానికి సహకరించారో వారందరినీ గుర్తుపెట్టుకొని పేరున ఎక్కడ ఏ వార్డులో ఎవరున్నారో పరిశీలించి రాజమహేంద్రవరం అంతా కూడా 42 వార్డుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా కమిటీలు అయినటువంటి మాటలు మామూలు విషయం కాదు. అంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 40 చెక్కుల లబ్దిదారులకు 17,92,000 రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. ప్రజలకు అవసరమైన క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉండేలా కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి పంపిణీని వేగవంతం చేసిందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కొత్తపేట నియోజకవర్గంలో వైద్య నిమిత్తం దరఖాస్తు చేసిన ప్రతి అర్హుడికి సీఎం సహాయ నిధి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మేసాల సాయిబాబు గారు సందుగూడి, ఈరు వెంకయ్యమ్మ గారు అవిడి, పిల్లి ఓకే సార్, గంటా అశిష జ్యోతి గారు పేరవరం, చిట్టూరి నాగరత్నం గారు కట్టుంగ, చిట్టూరి నాగరత్నం గారు కట్టుంగ, లక్ష్మి గారు మందపల్లి, అన్య దుర్గా భవాని గారు పేరూరు పెదపల్ల, నామాల రామారావు గారు బాబుపేట,
నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత మహిళా క్యాంటీన్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాదుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ప్రారంభించారు. కేఎల్పురం గ్రామానికి చెందిన ఓం సాయి డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు పైల రాజులక్ష్మి ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాదుడు మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వం భోజన సదుపాయం కల్పిస్తోందని, అయితే వారి వెంట వచ్చే సహాయకులు భోజనం, టీ కోసం బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే సుమారు 7.5 లక్షల వ్యయంతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమణమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. అది కూడా శ్రీనిధి నుంచి, అంటే డిఆర్డిఏ నుంచి కొంత డబ్బు ఇచ్చి మిగతా కాంట్రిబ్యూషన్ వాళ్ళు పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా ఒక షెడ్ వేసుకొని మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి మొత్తం సుమారు 7.5 లక్షలు ఎంత అవుద్ది. దాంట్లో 2.5 లక్షల దగ్గర గవర్నమెంట్ ఇవ్వడం, తర్వాత బ్యాంక్ లింకేజ్ కూడా పెట్టారు. దీని మీద వచ్చిన ఆదాయం అంతా వాళ్ళు తీసుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే, గతంలో నేను ఒకసారి 4 రోజుల క్రితం వచ్చినప్పుడు పేషెంట్లకి అయితే గవర్నమెంట్ భోజనాలు అన్ని పెడతారు హాస్పిటల్లో, పేషెంట్ తోటి వెనకాల వస్తారు కొంతమంది తీసుకొస్తారు కదా, ఆ తీసుకొచ్చినకి ఇబ్బంది పడతారు. లాస్ట్ టైం నేను వచ్చేప్పుడు చెప్పాను, వాళ్ళు మరి టీ తాగాలన్నా దూరంగా వెళ్ళాల్సి వస్తుందండి, ఇటుపక్క వెళ్ళాల్సి వస్తుంది సెంటర్కి, అది ఇబ్బంది అవుతుంది అంటే పేషెంట్తో వస్తారు వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఇబ్బంది పడతామంటే, అప్పుడు వీళ్ళంతా వచ్చి మేము కూడా దానికి పార్టిసిపేట్ చేస్తామంటే పెట్టమన్నాం. అంతే, వాళ్ళకి ఆదాయం వస్తుంది. తర్వాత హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పని ఉంటుంది చెప్పి మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇది ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టాం. వచ్చి నెలలో మళ్ళీ మున్సిపాలిటీకి వేరే ఉంటుంది, దాన్ని ఏమంటారు, నగ్మా ద్వారా కూడా మున్సిపాలిటీ ఏరియాలు పెట్టచ్చు కంటైనర్. వాళ్ళు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళకి కంటైనర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసాం. అయితే ఏ సెంటర్లో ఇక్కడంటే హాస్పిటల్ పేషెంట్లు వస్తారు కాబట్టి కొంచెం ఆదాయం వస్తుంది. ఆదాయం లేని చోట పెడితే వాళ్ళు చేయలేరు, రన్ చేయలేరు. అంచేత నగ్మా వాళ్ళకి నిన్న మొన్న మాట్లాడాను, నేను ఎక్కడ పెట్టాలి సెంటర్ అడిగారు నన్ను. నేనేమన్నా అంటే కొంచెం ఆదాయం రావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెడితే బాగుంటుంది చెప్పి అనుకున్నాం. దుర్గమ్మ గుడి దగ్గర నుంచి శారదాకి తోవలో ఆర్టీసీ స్థలం ఉంది, ఆ స్థలంలో అక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తాను. అక్కడ కూడా పెడితే అక్కడ కూడా ఈ నగ్మా వాళ్ళు క్యాంటీన్ రన్ అవుతుంది. దాంట్లో నేను ఏమన్నానంటే, ఇంకా ఇదే కాదు, జీసీసీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పసుపు, తేనె, ఇటువంటివి ఉన్నాయి. అవి కూడా ఇక్కడ పెట్టుకుంటే పేషెంట్లకు అవసరం వస్తాయి, కొంటారు. సోప్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఇటువంటి కొన్ని పెడితే హాస్పిటల్ కూడా అవసరం వస్తుంది, వాళ్ళకి వస్తుంది. కాబట్టి సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగితే గిట్టుబాటు అవుతుంది. అంచేత నగ్మావతి కూడా త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ వద్ద మాట్లాడి అక్కడ పెట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరగా చేయడం జరుగుతుంది. అలాగే మొన్నే ఇక్కడ బలిఘట్టంలో అరకు కాఫీ క్యాంటీన్ ఓపెన్ చేసాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొని పేరెంట్స్ మీట్ కార్యక్రమాలు ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నీలపల్లి కంచెల కామేశ్వరరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అదేవిధంగా సుంకరపాలెం, ఇంచారం, తాళరేవు తదితర గ్రామాల్లో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఉన్నాయి. రోడ్డు మీద తిరిగిపోయి వెళ్ళిపోయి సెల్లకి వెళ్ళి ఎక్కడో చెట్లు పెట్టుకుని ఉండటం అలా తిరగటం అవి కరెక్ట్ కాదు. అంటే మగపిల్లలు అంటే ఆ ఇద్దరు పౌరులే, వాళ్ళే పోషింటారు, వాళ్ళే చేస్తారు. కానీ మీరందరూ కూడా క్రమశిక్షణ ఉండాలి. ఈ రోజు నుంచి అన్నా మీరు బయట తిరగకుండా మన ఊరు మన స్కూల్ అన్న ఉద్దేశంతో చాలా బాగా మీరు చదవాలి. ఇప్పుడు ఇంచుమించుగా ఫస్ట్ 550 మార్కులు దాటిన వాళ్ళు 10 మంది 15 మంది మనకు కనపడ్డారు. బాయ్స్ చదువుతారు, దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఈ రోజు నుంచి మీరు మార్కులోకి వచ్చారంటే మిమ్మల్ని తండ్రి కూడా ఎవరు ఉండరు, కానీ దాటించే ఉండరు. అంటే దృష్టి పెట్టి చదవండి. ఏం చేస్తారో అది దృష్టి పెట్టి జాగ్రత్తగా చదవండి. దాని మీద మీకు అందరూ కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచే మానండి, బయటికి వెళ్ళగండి. ఇక్కడ ఎవరో చెప్తే లోన్ ఉండాలని కాదు, మనమే మన కన్సిస్టెంట్ ఉండాలి. తాళం ఏదైతే లోన్ కూడా తాళం తీసుకుని కూడా మనం బయటకు వెళ్ళకుండా మీరు అలవాటు చేసుకోవాలి. అనకాపల్లి జిల్లా యలమంచిలి అచ్యుతాపురం మండలం దీపపాలెం గ్రామంలో అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనలో దేశం రాష్ట్రం కూడా అభివృద్ధిని సాధిస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీల సేవల్ని ఆయన అభినందించారు. అంగన్వాడీల బలోపేతం, నూతన భవన నిర్మాణాలు, ఆధునీకరణ దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఓకే సార్. పిల్లలు గర్భిణీలు, బాలింతలు, ర్యాష్ తీసే పిల్లలు 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది. ఒకే బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్దింటి రామం ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణె నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని తెలిపారు. గత 4 ఏళ్లలో ఈ మొక్క ఇప్పటి వరకు 5,000కి పైగా పువ్వులు వికసించాయని ఆయన తెలిపారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు వికసిస్తుంది. అలాంటి మొక్కపై ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం. బ్రహ్మకమలం ఆధ్యాత్మికత, శుభ ఫలితాలకు ప్రతీక. బ్రహ్మకమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పం. దీన్ని పార్వతీ పుష్పం, రాత్రి రాణి, హిమాలయ బ్రహ్మకోవ అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నా పేరు పెద్దింటి రాము, మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. ఈ మొక్కను నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా 5,000 పువ్వులు విడవడం జరిగింది. సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది. అది కూడా ఒక 2-3 నుండి ఒక 10 పువ్వుల లోపల విడుస్తాయి. కానీ మా ఇంట్లో 6 నెలల పాటు పువ్వులు విడుస్తూనే ఉంటాయి. ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే మినిమం 10-20 విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో 100 పువ్వులు విడిచింది. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు. ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు. చూడండి, 100 పువ్వులు. ఈ పువ్వులు విశిష్టత ఏమిటంటే రాత్రి 9 గంటలకు విడవడం ప్రారంభిస్తుంది. అలాగే ఉదయం 8 అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది. ఇంకో చూడండి, మొగ్గలాగా వాడిపోతుంది. ఇప్పటికీ అలాగే మొన్న 24 పువ్వులు, నిన్న 10 పువ్వులు, ఈ రోజున 100 పువ్వులు. మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక 50 పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెస్కో కంపెనీ ప్రతినిధులతో అయ్యన్న భేటీ. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకం అందిస్తామని స్పీకర్. రాజమండ్రి జీవకారుణ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. దాతల ఆశయ సాధనలో ముందడుగు వేయాలని సిటీ ఎమ్మెల్యే ఉద్బోధ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే. పేదల సంక్షేమమే లక్ష్యమన్న బండారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.